ఎలా అనిపించింది మీకు ఇట్లా రావడం? సావిత్రి గారి క్లాసిక్ బుక్ అనేది లాంచ్ అయింది. అంటే ఇంతకన్నా అద్భుతమైన మూమెంట్ నాకేమి ఉండదు. బికాజ్ దైవాన్ని దైవం గురించి మనం ఏం చెప్పలేం. ఆరాధించడం, పూజించడం తప్పితే. అండ్ షీ ఈజ్ దట్ ఫర్ మీ. దైవంతో సమానం నాకు. నాకు చాలా చాలా ఇష్టం. సో సావిత్రి గారికి సంబంధించింది ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఐ విల్ బీ దేర్. అండ్ ఇది నేను తెలుగు వర్షన్ చదివాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు సంజయ్ కిషోర్ గారు. దీన్ని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా చదవండి. సావిత్రి క్లాసిక్స్ తెలుగులో ఉంది. అలాగే ఇప్పుడు తెలుగులో చదవలేని వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ఉంది సావిత్రి క్లాసిక్స్. సో మీకు సావిత్రి గారంటే ఇష్టం అంటున్నారు కాబట్టి ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో మీరు ఆమె దగ్గర నుంచి నేర్చుకున్న క్వాలిటీ ఏంటి? పిల్లలకి నేర్పించిన క్వాలిటీ ఏంటి? వారి దగ్గర నుంచి అంటే అంటే ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా ప్రతి ఫ్రేమ్ని యూటిలైజ్ చేసుకోవడం, ప్రతి ఫ్రేమ్లోని నటించగలగడం, ప్రతి ఫ్రేమ్ని యూస్ చేసుకోగలగడం, హర్ కమిట్మెంట్ టువర్డ్స్. అంటే ఆవిడ గురించి నేను ఏం చెప్పలేనండి. ఆవిడ జీవించేశారంటే అన్ని పాత్రల్లో అంత అద్భుతమైన క్యారెక్టర్స్ దొరకడం వారి అదృష్టం. అంత గొప్పగా ఆవిడ చేయగలగడం ఇంకా మనందరి అదృష్టం. అండ్ అంటే ఒక ఫ్రేమ్ కూడా ఆవిడ వదలరండి. షీఈ్ లైక్ అంటే మీ కళ్ళలోనే తెలిసిపోతుంది అనమాట. యా, ఎంత మీరు ఆమెని ఆరాధిస్తున్నారు అనేది. ఎస్. సో అంటే పిల్లలకి మనం చూపిస్తూ ఉంటాం, ఈ సినిమాలు చూడండి, ఈ సినిమా చూడండి అని. అలాగా సావిత్రి గారివి 250 పైనే ఉన్నాయి మూవీస్. సో మీరు చిన్నప్పుడు బాగా చూసి సావిత్రి గారి మూవీ చూసి ఇన్స్పైర్ అయిన మూవీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. మాయాబజార్ దగ్గర నుంచి మిస్ అమ్మ, ఒకటేంటి అసలు గుండమ్మ కథ, నర్తనశాల, అన్నీ చాలా చాలా క్లాసిక్సే కదా చివరికి మిగిలేది. చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కాకపోతే మరి అదే అందరూ అన్నట్టు ఆవిడ ఏ క్యారెక్టర్ చేస్తే, ఒక అమ్మగా చేస్తే అందులో అమ్మ కనిపిస్తారు, ఒక భార్యగా చేస్తే భార్యగా కనిపిస్తారు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఆవిడని మనం ఆ క్యారెక్టర్ని చూడగలుగుతాం. సావిత్రి గారిని కాకుండా ఆ క్యారెక్టర్ని చూడగలుగుతాం. సో అయితే మేము ఎప్పుడు శృతి గారిని మళ్ళీ కంబ్యాక్ చూస్తాం. చేస్తాను. ఒక అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ వచ్చి నేనే చేయాలి అన్నప్పుడు తప్పకుండా కనిపిస్తాను.